నీకు అనుమతిచ్చాడా? హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన న్యూ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే చూద్దాం. మరి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, రోడ్ టు పలోమా. ఇది 2014 ఇయర్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6/10 అయితే ఇవ్వనుంది. ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ ఫిల్మ్ కేటగిరీ వచ్చేసి ఏ. నెంబర్ 2, ది హేటింగ్ గేమ్. ఇది 2021 ఇయర్లో వచ్చిన కామెడీ రొమాన్స్ న్యూడిటీ ఫిలిం. ఇప్పుడు ప్రైమ్ వీడియో వారు ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.2/10 అయితే ఇవ్వడుంది. సో ఎవరైనా ఈ మూవీని చూద్దాం అనుకుంటే ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. వాచ్ అలోన్. మూవీలో సెక్సువల్ అండ్ న్యూడిటీ కంటెంట్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, ద పోప్స్ ఎగ్జాసిస్ట్. ఇది సోనీ పిక్చర్స్ వాంచ్ వస్తున్న హారర్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీకి సంబంధించిన ఆల్ లాంగ్వేజ్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా హారిబుల్గా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి April 7th రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 4, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. HBO Max వారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు సీజన్ 2 ఉందని చెప్పేసి. సో దీనికి సంబంధించిన షూట్ వర్క్ని ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జూన్ టు ఆగస్ట్ 2024 ఇయర్. సో మీరు ఇంకా సీజన్ 1ని చూడకపోతే మనకి టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. Disney+ హాట్‌స్టార్లో అవైలబుల్ అయితే ఉంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.6/10 అయితే ఇవ్వడుంది. నెక్స్ట్ నెంబర్ 5, త్రూ ద గ్లాస్ డార్క్లీ. ఇది 2020 ఇయర్లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 6/10 అయితే ఇవ్వబడింది. ప్రైమ్ వీడియో వారు ఈ మూవీని డబ్బుడ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మనకి తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ వచ్చేసి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ ఫిలిం కేటగిరీ ఏ. నెంబర్ 6, కింగ్ ఆఫ్ కోతా. ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం స్టారింగ్ దుల్కర్ సల్మాన్. 2 days బ్యాక్ ఈ మూవీ ఎంటైర్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ అయితే చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ వర్క్ అయితే ఉంటుంది. సో అది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకుంటారు. మేకర్స్ వచ్చేసి అనౌన్స్ చేస్తున్నది ఓనం 2023 ఇయర్. సైమల్టేనియస్గా ఆల్ లాంగ్వేజ్ని అప్పుడే రిలీజ్ చేస్తున్నారు. సో మోస్ట్లీ లైక్ రిలీజ్ వచ్చేసి August 24th or 25th. నెక్స్ట్ నెంబర్ 7, లూసిఫర్ సీక్వెల్ L2 ఎంపురాన్ స్టారింగ్ మోహన్ లాల్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది August 2023 ఇయర్ నుంచి బిగిన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అలానే షూటింగ్కి సంబంధించిన లొకేషన్స్ అనేవి ఆన్ ప్రోగ్రెస్. సో ఇంకో న్యూస్ ఏంటంటే షూటింగ్ వచ్చేసి 6 కంట్రీస్లో అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఆ 6 కంట్రీస్ ఏంటి అనేది పేర్లు అయితే తెలీదు. 6 కంట్రీస్లో ఈ మూవీ షూటింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 8, రామ్ చరణ్ గారి ఇండస్ట్రీ హిట్ ఫిలిం మగధీరా. డైరెక్టర్ రాజమౌళి. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పున్నాను కదా. ఇప్పుడైతే అఫీషియల్గా గీతా ఆర్ట్స్ వారు పోస్టర్ రూపంలో అయితే మనకు తెలియజేశారు రిలీజ్ ఉంది అని చెప్పేసి. సో రామ్ చరణ్ గారి బర్త్డే వచ్చేసి March 27th కదా. సో 2 days ముందు మనకి థియేటర్స్లో 4K వర్షన్ని రిలీజ్ చేస్తారు. నెంబర్ 9, శ్రీసింహ న్యూ ఫిలిం ఉస్తాద్. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. సో థియేటర్స్లో వచ్చేసి మూవీని త్వరగానే రిలీజ్ చేయబోతున్నారంట. అలానే శ్రీసింహ గారిది మరొక మూవీ కూడా ఉంది బర్త్డే స్పెషల్గా. ఆ మూవీ నుంచి కూడా పోస్టర్ అనేది రివీల్ చేశారు. అదే భాగ్ సాలే. నెక్స్ట్ నెంబర్ 10, ప్రభాస్ అండ్ మారుతి ఫిలిం టెనటివ్ టైటిల్ రాజా డీలక్స్. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ షెడ్యూల్ వచ్చేసి టుడే అయితే స్టార్ట్ చేశారు. ఇందులో ప్రభాస్, సంజయ్ దత్, మాల్వికా మోహరన్ అండ్ నిధి అగర్వాల్ మనకి లీడ్ రోల్స్లో అయితే కనబడబోతున్నారు. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారించి అయితే వస్తుంది. ఇది ఒక హారర్ కామెడీ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. 2024 ఇయర్లో మనకి థియేటర్స్లో మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11, టైగర్ నాగేశ్వరరావు. ఇది ఒక పాన్ ఇండియా ఫిల్మ్. దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మేకర్స్ ఈ మూవీని రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు August 11th, 2023. ఆల్రెడీ మనకి September 28th ఫిలిం మేకర్స్ వచ్చి ఇదే డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. రీసెంట్గా బోలా శంకర్ మూవీ టీం కూడా ఇదే డేట్కి లాక్ చేసుకోబోతున్నామని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడైతే రవితేజ గారి ఫిలిం టైగర్ నాగేశ్వరరావు ఈ మూవీ మేకర్స్ కూడా August 11th, 2023 ఇదే డేట్కి కన్ఫర్మ్ అయితే చేసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇది ఇంకా అఫీషియల్ కాదు. అఫీషియల్గా వచ్చినాక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ప్లానింగ్ వచ్చేసి August 11th. సో ఈ మూవీలో మనకి హీరోగా రవితేజ, ఫీమేల్ లీడర్స్ వచ్చేసి నిరూప్ సరణ్ అండ్ గాయత్రి భరద్వాజ్. సో క్రూషియల్ రోల్స్లో వచ్చేసి
రేణు దేశాయ్ అండ్ అనుపమ్ ఖేర్ అయితే కనబడబోతున్నారు. సో ఇది అభిషేక్ అగర్వాల్ బ్యానర్ నుంచి వస్తుంది. డైరెక్టర్ వంశీ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్. నెంబర్ 12 చంద్రముఖి 2 ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని పిక్స్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ పిక్స్ వచ్చేసి డైరెక్టర్ పి వాసు, స్టారింగ్ రాఘవ లారెన్స్, కంగనా, వడివేలు, మహిమా నంబ్యార్, లక్ష్మీ మేనన్. సో ఈ మూవీని 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 అరుణ్ విజయ్ అండ్ ఎమిత్ జాక్సన్ లీడర్లో వస్తున్న మూవీ అచ్చం ఎంబత్తు ఎల్ఐ. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ మీద వస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి తలవి డైరెక్టర్ విజయ్, మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అయితే అందించారు. సో ఈ మూవీని మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 కబ్జా. ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు February 26 ఈవినింగ్ 7 PM. నెక్స్ట్ నెంబర్ 15 SSMB 28th ఫిలిం. డైరెక్టర్ త్రివిక్రమ్, స్టారింగ్ మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల అండ్ జగపతి బాబు. ఫ్రెండ్స్ మేకర్స్ వచ్చేసి ఉగాది స్పెషల్గా న్యూ అప్డేట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్. నెంబర్ 16 చియాన్ విక్రమ్ అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం తాంగలాన్. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి హాలీవుడ్ యాక్టర్ డానియల్ కాల్టగిరోన్ వచ్చేసి ఒక రోల్ అయితే మనకి కనబడబోతున్నారు. నెంబర్ 17 జయం రవి న్యూ ఫిలిం అగిలన్. ఫైనల్గా మూవీ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. March 10th ఇన్ థియేటర్స్. డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, స్టారింగ్ జయం రవి, ప్రియా భవానీ శంకర్ అండ్ తానియా రవిచంద్రన్. నెంబర్ 18 పత్తు తల. ఈ మూవీ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అయితే రివీల్ చేశారు. మూవీ నుంచి ప్రమోషన్స్ అయితే బిగిన్ అయిపోయి ఉన్నాయి. March 30కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ స్టిల్స్ అయితే ఇవే. I look at people and I wonder all day, who are you and you are not the one in your way. And then I think about myself and I stayed. I'm a pretty boss, look on my shit bright ways. I'm a freak in the sheets. నెక్స్ట్ నెంబర్ 19 మార్క్ యాంటోనీ. ఫ్రెండ్స్ ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మీకు వీడియో పైన ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ ఇన్సిడెంట్ వచ్చేసి. సో లక్కీ ఎవరికి ఎలాంటి గాయాలైతే కాలేదంట. నెంబర్ 20 టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్ అండ్ కృతి సనన్ లీడర్లో వస్తున్న మూవీ గణపత్ చాప్టర్ 1. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అయితే వస్తుంది. టోటల్ 5 లాంగ్వేజెస్. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. దసరా స్పెషల్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు October 20, 2023 ఇయర్. నెక్స్ట్ నెంబర్ 21 చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం గ్యాంగ్ లీడర్. ఫ్రెండ్స్ ఈ మూవీని బిగ్ స్క్రీన్లో 4K వర్షన్లో March 4th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 22 బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూట్ బాలీవుడ్ ఫిలిం, అదే ఛత్రపతి రీమేక్ అయితే వస్తుంది కదా. డైరెక్టర్ వివి వినాయక్. ఈ మూవీ షూటింగ్ అనేది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఇన్ని రోజులు ఎందుకు ఆపున్నారో తెలీదు, లైక్ పోస్ట్ ప్రొడక్షన్ వల్లేమో. సో ఈ మూవీని సమ్మర్కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నట్టు లేటెస్ట్గా న్యూస్ అయితే వచ్చింది. సో ఇందులో మనకి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ హీరోయిన్గా వచ్చేసి నుస్రత్ బారూజ్ అయితే కనబడబోతున్నారు. నెంబర్ 23 ఎన్టీఆర్ గారి 30th ఫిలిం. ఈ మూవీ పూజ లాంచ్ అనేది త్వరలోనే ఉండబోతుంది. అండ్ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి March 20 నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో మనకి ఫీమేల్ లీడర్లో జాన్వీ కపూర్ గారు కనబడబోతున్న విషయం తెలిసిందే. మేకర్స్ వచ్చేసి అఫీషియల్గా అయితే రివీల్ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ గారి బర్త్డే స్పెషల్గా ఎక్స్పెక్టెడ్ March 1st వీక్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye. Inside lane, missing exits.